ఇప్పుడు కాజు మటన్ కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా శుభ్రంగా క్లీన్ చేసిన మటన్లోకి సరిపోయేంత రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కాజుని గసగసాలు వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ నానిన తర్వాత మిక్సీ జార్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి, కాజుని వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ కాజు పేస్ట్ కూడా వేసేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. తర్వాత అందులోకి నేను 2 టమాటా ముక్కలను పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 ఆర్ 20 మినిట్స్ ఉడకనిద్దాం. ఇది ఉడికేలోపు మనం గరం మసాలా పౌడర్ కోసం ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాన్ని తీసుకొని పౌడర్ లాగా చేసుకుంటున్నాను. మనకి ఈ విధంగా ఉడికిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కొబ్బరి పౌడర్, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ అండ్ కొంచెం బటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటే కాజు మటన్ కర్రీ రెడీ అయిపోతుంది.